ఆరోగ్యానికి కోళ్ల మాంసం వ్యర్థాల ఎర్ర. హైదరాబాద్ నుంచి కోడి మాంసం వ్యర్థాలు దిగుమతి. పల్నాడు చేపల చెరువుల్లో కలుపుతూ ఉన్న మాఫియా. హైదరాబాద్ నుంచి ప్రమాదకర కోడి మాంసం వ్యర్థాలు ఆంధ్రప్రదేశ్కు భారీగా దిగుమతి. పల్నాడు జిల్లా వ్యాప్తంగా చేపల చెరువుల్లో కోళ్ల మాంసం వ్యర్థాలను కలిపి ప్రజల ఆరోగ్యం దెబ్బతీస్తున్న మాఫియా. అమరావతి, నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారం, లింగంగుంట్ల, చిలకలూరిపేట, వినుకొండ తదితర ప్రాంతాల్లోని చేపల చెరువుల్లో కలిపిన కోళ్ల వ్యర్థాలతో కలుషితం. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి, తురకపాలెం, పమిడిపాడు డొంక వద్ద చెరువుల్లో ప్రమాదకర ఫంగస్ చేపల పెంపకం. రెస్టారెంట్లు, హోటల్స్కు తక్కువ ధరకు ఈ చేపల విక్రయం. క్యాట్ ఫిష్, రూప్చంద్ చేపలకు కూడా దానాగా కోళ్ల వ్యర్థాలు. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన కోళ్ల మాంసం వ్యర్థాలను తొండపి చెరువులో కలుపుతూ ఉండగా పట్టుకున్న ముప్పాళ్ల పోలీసులు. వినుకొండ, మాచర్ల, నకరికల్లుకు చెందిన కొంతమంది వ్యాపారులు మాఫియా సిండికేట్గా కోడి మాంసం వ్యర్థాలు సేకరించి చేపల చెరువులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు. ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్ వ్యాపించి ప్రజలు, పశువులు ఆరోగ్యం దెబ్బతింటున్నా పట్టించుకోని అధికారులు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయకుండా మామూళ్లు తీసుకుని మాఫియాకు సహకరిస్తున్న పశు సంవర్ధక మరియు మత్స్యశాఖ యంత్రాంగం.